ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు, నువ్వు భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అంటే ఇప్పుడు ఈ యేసు మతంలోకి వచ్చిన వెంటనే శుద్ధపూసన అయిపోయాను, ఈ యేసు మతంలోకి వచ్చిన వెంటనే పరిశుద్ధుని అయిపోయాను అని చెప్పాడు కదా. మరి వచ్చిన తర్వాత ఏం లాభం? అంటే యేసు నమ్ముకున్న తర్వాత కూడా తాగుతున్నాడు, యేసు నమ్ముకున్న తర్వాత కూడా వైన్ షాప్కి వెళ్ళి వైన్స్ కొంటున్నాడు, తాగుతున్నాడు. ఇంకా ఏం మారాడు? నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్యూషన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు మొత్తానికి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు విషయం ఏంటంటే, మనకు పోలీసు వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు. సో ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత అతని శరీరంలో లిక్కర్ దొరికిందని చెప్పేసి ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ మీరు చూడండి. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. సో చూసారు కదా, అంటే ఇప్పుడు అక్కడ డ్రింక్ చేసింది, డ్రింక్ కొన్నది అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని చెప్పేసి ప్రవీణ్ పగడాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా? ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు 300 కెమెరాలు పరిశీలించి, సో అతను ఎక్కడెక్కడైతే లిక్కర్ కొన్నారో అనేది వైన్ షాప్లో సీసీ రికార్డులు చూపించినప్పటికీ కూడా 90% మంది క్రైస్తవులు నమ్మట్లేదు. సో ఆయన ప్రవీణ్ పగడాల కాదు, ఎవరు డూపు అని చెప్పేసి అంటున్నారు కదా. అంటే కళ్ళ ముందు కనిపించిందే ఈ క్రైస్తవులు నమ్మట్లేదు. అసలు కళ్ళ ముందు ఏమి లేకుండా మనం పుట్టడానికంటే ముందే 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఒకడు ప్రాణం వదిలాడు, ఆయన నమ్ముకుంటే మనకు శాశ్వత పరలోకం అని చెప్పేసి గుడ్డి నమ్మకం ఎట్లా నమ్ముతున్నారు? మీకు పాయింట్ అర్థమైందా? సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ప్రవీణ్ పగడాలని చెప్పి రికార్డ్ అయితే, ప్రవీణ్ పగడాలే మా వైన్ షాప్కి వచ్చి కొన్నాడు అని చెప్పేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మే వాళ్ళు కూడా చెప్పినా కూడా క్రైస్తవులు నమ్మట్లేదు. మనం పుట్టడానికంటే ముందే మన కోసం ఒకరు రక్తం గార్చారు, మన అందరి పాపాల కోసం ఒకరు చచ్చిపోయారు, ఆయన నమ్ముకుంటే శాశ్వత పరలోకం అని చెప్పేసి, అంటే కళ్ళ ముందు కనబడింది 2000 ఏళ్ల క్రితం వీళ్ళు నమ్ముతున్నారు. కళ్ళ ముందు కనిపించింది ఈయన ప్రవీణ్ పగడాలే, ఈయన వైన్ షాప్ లో మద్యం కొన్నాడు, ఈయనే తాగే మరి తూలి చచ్చిపోయాడు అని చెప్పినా కూడా నమ్మట్లేదు క్రైస్తవులు. ఎంత తెలివిగల వాళ్ళో మీకు అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి? యాక్సిడెంట్, ప్రమాదం. ఆయన వైన్ షాప్ లో ఆయనే కొన్నాడు, ఇప్పుడు ఆయనే మద్యం తాగాడు. చాలా మంది ఏమంటారంటే, మరి బాటిల్ కొన్నారు కదా, మరి కొన్నది ఎక్కడ తాగిందో చూపెట్టండి అని చెప్పేసి ఒక క్వశ్చన్. కొంచెం మనకు సెన్స్ ఉందా? ఇప్పుడు వైన్ షాప్ లో కొన్ని అక్కడే తాగుతాడా? కొన్ని అక్కడే కూర్చొని అక్కడే తాగడానికి ఆయన ఏమి చాలా పాపులరే కదా, కొంచెం ఫేమ్ ఉన్నవాడే కదా, ఎవరైనా చూసి గుర్తుపట్టచ్చు కదా. అక్కడ మద్యం బాటిల్స్ కొన్న వాళ్ళకి గుర్తుపట్టారు, ఈయన ప్రవీణ్ పగడాలా, ఈయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, డిబేట్ చేశారు, ఈయన ఒక పాస్ట్ అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టారు కదా. మరి తాగేటప్పుడు గుర్తుపట్టరా? మరి ఇది ఒక పెద్ద డౌట్. ఇంకొక డౌట్ ఏంటంటే, అన్ని గంటలు ప్రయాణించిన తర్వాత ఆయన హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఎట్లా తీస్తారా? అది చేసేదే వెర్రి పని, మద్యం కొనడము, మద్యం తాగడము. మీది ఫేస్ అందరూ చూపించుకుంటారా నేనే అని చెప్పేసి? కామన్ సెన్స్ లేదా? సరే, ఇప్పుడు ఈ విషయం మీద అంటే జరిగిన రోజు ఈ పాస్టర్లు అందరూ ఏమన్నారు? ఇది హత్య, ఈ హత్యలో కరుణాకర్ సుగుణ గారి శివశక్తిని మాకు అనుమానం ఉంది. రాధా మనోహర్ దాస్ గురువు గారు ఇదే రోడ్డు మీద రాజమండ్రిలో వెళ్తూ ఉన్నారు, మొన్ననే జరిగింది. అంతకుముందు శివశక్తి వాళ్ళు వైజాగ్ లో మీటింగ్ పెట్టారు రాజమండ్రికి దగ్గర. ఆ తర్వాత కరుణాకర్ సుగుణ గారు మాట్లాడుతూ అసలు మేము ఎట్లా పని చేస్తామో చూడండి అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. సో వీటన్నిటికీ మాకు ఆధారాలన్నీ బట్టి ఇది శివశక్తి కరుణాకర్ సుగుణ గారే చేసి ఉండొచ్చు, రాధా మనోహర్ దాస్ గురుగారే చేసి ఉండొచ్చు, లేకపోతే ఇది బీజేపీ కుట్ర అని చెప్పేసి నెట్టేశారు కదా. నెట్టేలేదా? మరి దీని గురించి ఈ పాస్టర్లు ఏమంటారు? ఇప్పుడు ఇంతమంది పాస్టర్లు, ఇప్పుడు ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మేనేజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు వాళ్ళు మేనేజ్ చేయవలసిన అవసరం ఏంటి?
ఇప్పుడు చాలా మంది ఇంకొంతమంది ఏమన్నారు కొన్ని మాటలు. సో 2027లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ లో చాలా మంది క్రైస్తవులు నరికి చంపుతారంట. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రవీణ్ పగడాల్ అని చెప్పేసి అన్నాడు కదా వాడు ఏమైపోయిండు. ఇప్పటికన్నా ఈ రోజుకన్నా ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ప్రమాదం అని చెప్పి నమ్ముతున్నారా నమ్మట్లేదా? ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్పి రెచ్చగొట్టిన పాస్టర్లందరినీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు అజయ్ గాడు ఉన్నాడు కదా, వాడు మొన్ననే కదా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చావు కదా, మరి యాక్సిడెంట్ ప్రాంతం దగ్గరికి నువ్వు వాగిన వాగుడికి ఇప్పుడు సమాధానం ఏంటి? మరి పోలీసు వాళ్ళు డిక్లేర్ చేయలేదు. అవి అసలు సీసీ ఫోటోస్ లో ప్రవీణ్ పగడాలే కాదు మేము నమ్మమని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు డిక్లేర్ చేసేసారు కదా. పోలీసు వాళ్ళు చాలా క్లియర్ గా డిక్లేర్ చేశారు, ఇది ప్రవీణ్ పగడాలే, అతని శరీరంలో మాకు లిక్కర్ దొరికింది, ఈ సీసీ ఫోటేజ్ లో ఉన్నది ప్రవీణ్ గారే, అక్కడ లిక్కర్ కొన్నది ప్రవీణ్ గారే అని చెప్పేసి చాలా క్లియర్ గా సీసీ ఫోటేజ్ ఆధారంతో సహా పోలీసు వాళ్ళు డిక్లేర్ చేసేసారు కదా. ఇప్పుడు కేసు కూడా క్లోజ్ అయిపోయింది కదా. మరి ఒకళ్ళిద్దరు కాదు, ఇందులో చాలా మంది పాస్టర్లు, వాడెవడు జాన్ బెన్నిలింగం అంట, ఇక కూడా ఉన్నాడు వాడు ఏదో తండ్రి సన్నిధి అని చెప్పేసి ఇంకొకటి, ఇంతమంది పాస్టర్లు అందరూ కలిసి ఇది హత్య అని, ఇది హిందువులే చేశారని చెప్పేసి హిందూ సంఘాల మీద రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అని చెప్పేసి పొలిటికల్ గా ఇంతమంది రెచ్చగొట్టారు కదా పాస్టర్లందరినీ. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి? దయచేసి ఈ గవర్నమెంట్ అందరినీ మేము ఏం కోరుకుంటున్నామంటే వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపండి. వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు అంటే ఇటువంటి అలిగేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది రెచ్చిపోయి, అంటే చాలా మంది కూడా వాళ్ళ మనసు గాయాలు పడి హిందువుల మీద హిందూ సంఘాల మీద వ్యతిరేకత భావన తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఆ సమయంలో అటాక్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు ఎదురుగా కరుణాకర్ సుగర్ కనిపించారు. ఏంటి, అరే ఇతనే కదా మన ప్రవీణ్ పగడాలను చంపిందని చెప్పేసి ఏదైనా జరగరాంది జరిగితే, ఏదైనా చేయాల్సింది చేస్తే అప్పుడు ఏంది రెస్పాన్సిబిలిటీ? సో ఇట్లా మొత్తాన్ని రెచ్చగొట్టినటువంటి పాస్టర్లు ప్రతి ఒక్క వీడియోకి ఈ అజయ్ బాబును ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి అతని చెప్పారో మొత్తం పాస్టర్లందరూ కూడా ఇటువంటి పరిస్థితి రావాలి. పాస్టర్ అందరికి కూడా ఇటువంటి నోటీసులు వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే జనాలను రెచ్చగొట్టారో వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఎందుకంటే మీడియా ఉంది కదా అని చెప్పేసి నోరెత్తి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడే పాస్టర్లందరికీ వీళ్ళు మాట్లాడే మాటలకు, వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలకు చాలా మంది బలైపోతున్నారు. అమాయకులు చాలా మంది వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. చాలా మంది పాస్టర్లు నోటికి వచ్చేట్టు మాట్లాడారు. ఇప్పుడు ఈ హత్యనే అక్కడ ఉన్నటువంటి బైక్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి బైక్ వేరు, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఈయన ఒక పెద్ద ప్రవీణ్ పగడాల కోటీశ్వరుడు, ఈయన వెళ్ళి చిన్న వైన్ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఏంది? ఇది ఒక డౌట్. మళ్ళా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్తాడు? ఆయన ఒక్కడే బైక్ మీద ఎందుకు వెళ్తాడు? ఆయన ఒక్కడే ఆ కారులో పోతాడు కదా, కారులో పోవాల్సినటువంటి ఏంట్రా ఇది? ఆయన ఎప్పుడు పోయినా బైక్ మీద వెళ్తాడు. మళ్ళా ఆయనంతటా ఆయన స్వయంగా చెప్పాడు కదా, నేను ఎప్పుడు వచ్చినా ఒక్కడనే వస్తాను, నేను ఒక్కడనే బైక్ మీద వస్తాను అని చెప్పేసి మరి ఇంతకుముందు ఛాన్సల్ చెప్పాడు కదా. ఇంతకుముందు జరిగిన మీటింగ్స్లో అన్నిట్లోనూ కూడా ఆయన ఏదో కుటుంబాల పరంగా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి పొద్దు నుంచి అంటే ఎంత తాగుబోతాడైనా సరే ఎందుకురా, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ ని కోల్పోయి, కొంతమంది లవ్ లో ఫెయిల్ అయ్యి ఉదయం నుంచి రాత్రి వరకు తాగేబోతులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇది ఒక పెద్ద డౌట్, చాలా మంది డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళు తాగుతూనే ఉంటారు అన్నమాట. మళ్ళీ ఇది ఒక పెద్ద డౌట్. మళ్ళీ ఇవన్నీ కూడా మీడియాకి వచ్చి మాట్లాడడం, ఎల్బీ నగర్ లో కొంటాడా, కోదాడలో కొంటాడా, తాగుబోతాడైతే అంటే మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు నిన్న కాక మొన్న ప్రవీణ్ పగడాల గారు ఏమన్నారు, నేను యేసు మతాల్లోకి రాకముందు నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను ఒక హత్య కూడా చేశాను, ఒక హంతకుని, తాగుబోతోని, నా పని ఇదే, నేను ఒక పెద్ద రౌడీ షీటర్ని, నేను చాలా మందిని గొడవలు పెట్టి కొట్లాడి ఇంటికి తీసుకొస్తూ ఉంటాను, నేనంటే మా కుటుంబ సభ్యులకి అసహ్యం చెప్పేసి ఆయన స్వయంగా ఒక వీడియో మాట్లాడాడు కదా. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ ఇంకోసారి చూపిస్తాను, చూడండి. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు, ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు,
భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అంటే ఇప్పుడు ఈ యేసు మతంలోకి వచ్చిన వెంటనే శుద్ధపూసన అయిపోయాను, ఈ యేసు మతంలోకి వచ్చిన వెంటనే పరిశుద్ధునైపోయాను అని చెప్పాడు కదా. మరి వచ్చిన తర్వాత ఏం లాభం? అంటే యేసు నమ్ముకున్న తర్వాత కూడా తాగుతున్నాడు, యేసు నమ్ముకున్న తర్వాత కూడా వైన్ షాప్కి వెళ్ళి వైన్స్ కొంటున్నాడు, తాగుతున్నాడు. ఇంకా ఏం మారాడు? ఇప్పటికైనా ఈ రోజుకైనా మొత్తం క్రైస్తవ పాస్టర్లందరూ నిజంగా ప్రవీణ్ పగడాల్ తాగాడు, బైబిల్కు విరుద్ధంగా ప్రవర్తించాడు అని ఎవరన్నా ఒక్క పాస్టర్ అన్న స్టేట్మెంట్ ఇస్తాడా? మీ బైబిల్ ప్రకారంగా మా బైబిల్ నమ్మిన వాళ్ళు, మా క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు తాగరు, మేము తాగుబోతులను మారుస్తాం, దొంగలు మారుస్తాం, హంతకులు మారుస్తాం, వ్యభిచారులను మారుస్తాం అని చెప్పేసి సొల్లు బాగొడవాలి వీళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ప్రవీణ్ పగడాల్ తప్పు చేశారని చెప్పేసి ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు తప్పు చేసిండా చేయలేదా? తాగిండా తాగలేదా? ఇవన్నీ ఒప్పుకోరు మళ్ళీ వీళ్ళు. ఇవన్నీ ఒప్పుకోవాల్సి వస్తే ఆయన గతంలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలే కదా. అంటే గతంలో చెప్పిన మాటలన్నీ కూడా ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఈయన నమ్ముతున్నటువంటి విశ్వాసులు కొన్ని వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారేమో. ఏంట్రా బాబు మా పాస్టర్ తాగిపోయిండు, అదే తాగొద్దని చెప్తాడు, మళ్ళీ మా పాస్టర్ తాగిండని చెప్పేసి వాళ్ళందరూ కూడా డౌట్ వచ్చి ఈ బైబిల్ నమ్మి యేసు మతంలోకి వచ్చిన కూడా తాగుతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారన్న భయంతో వీళ్ళందరూ ఇప్పటికీ పగడాలను దారుణంగా హత్య చేశారు. ఆయన అసలు తాకలేదు, ఆయన సీసీ ఫుటేజ్ అని చెప్పేసి ఏఐతో చేశారు. ఆ తర్వాత అని ఇప్పటికీ ఈ రోజుకి కాదు, ఎన్ని రోజులు గడిచినా కూడా ఇదే తప్పుడు ప్రచారాలు చేసి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టే పనులు ఈ పాస్టర్ అందరూ ఉంటారు. సో కాబట్టి ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికీ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఇటువంటి పాస్టర్లే కాదు, ఈ పాస్టర్ ఎంతమంది తాగుబోతులుగా ఉన్నారు, ఎంతమంది ఇంకా ఇప్పటికీ ఇదే ఫాలో అవుతూ తాగుబోతులు ఉన్నారు, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక పాయింట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఏ క్రైస్తవ పాస్టర్ అయితే ఇది హత్య, వాళ్ళని వాళ్ళు హత్య చేశారని చెప్పేసి రెచ్చగొట్టారు, వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ అజయ్ బాబుకు పట్టిన గతే పట్టాలి. ఆ లిస్ట్ లో విజయ్ కుమార్ ఉన్నాడు, ఆ లిస్ట్ లో అభినయ్ దర్శన్ ఉన్నాడు, ఆ లిస్ట్ లో జాన్ బెన్నిలింగం ఉన్నాడు. ఆ జాన్ బెన్నిలింగం వచ్చాడు, సారీ చెప్పాడు. ఆ లిస్ట్ లో జాన్ పాల్ లేడు, రాజేష్ మహాసేన లేడు, జాన్ వెస్లీ లేడు. వీళ్ళు ఎందుకు లేరు అంటే, ఫస్ట్ రోజు విపి రెడ్డి కూడా లేరు. ఎందుకు అంటే వీళ్ళు ఫస్ట్ రోజు వచ్చి చూస్తే వాళ్ళు అనుమానం చెప్పారు, ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. అసలు ఇది ప్రమాదం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళ ఛానల్ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టారు కాబట్టి ఇది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకున్నట్లే. అంటే అనుమానం ఉంటే చెప్పచ్చు, కానీ ఆధారాలన్నీ కనిపించిన తర్వాత కూడా రియలైజ్ అయిపోయారు. కాబట్టి మేము వాళ్ళందరూ ఏమి అనట్లేదు, ఇప్పటికి మేము గౌరవిస్తాం. ఓకే, సిద్ధాంతాల పరంగా వేరు, వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు ఏదైనా కానీ మేము వాళ్ళు ఈ అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళ మనసాక్షిని చంపుకోలేక నిజం చెప్పారు కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. కానీ ఇప్పటికీ ఈ రోజుకి విజయ్ కుమార్, పాస్టర్ అభినయ్ దర్శన్, ఈ అజయ్ బాబుకు పట్టిన గతి వీళ్ళకి పట్టాలి. వీళ్ళకి కూడా పోలీసులు నోటీసులు పంపించాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఏ విధంగా హత్య అంటున్నారు, ఏ విధంగా మా మీద రెచ్చగొడుతున్నారా అనడానికి ఆధారాలు ఖచ్చితంగా కావాలి. ఇది మేము ప్రభుత్వానికి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్.